హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు ఈ న్యూస్ చెప్పాలంటేనే నాకు ఏదో విధంగా ఉంది. ఎందుకంటే చాలా చండాలమైన న్యూస్ భయ్య. ఎందుకంటే మనుషులు దుర్మార్గులు కరెక్టే, కానీ కష్టపడుతూ బ్రతుకుతూ సరైన జాబులు దొరక్క వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ నిజంగా కష్టం అంటే ఏంటో వాళ్ళదే కుటుంబ సభ్యులు సరిగా సపోర్ట్ చేయక ఇంట్లోంచి వచ్చేసి వారికంటూ ఒక కమ్యూనిటీని ఏర్పరచుకొని అక్కడ ఇక్కడ భిక్షాటన చేస్తూ లేదంటే డబ్బులు తీసుకుంటూ ఆశీర్వాదాలు ఇస్తూ ఓపెనింగ్స్కి వెళ్ళి మంచి కోరుకుంటూ ఉంటారు హిజ్రాలు. అటువంటి హిజ్రాలను కూడా చివరికి కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటే చాలా 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 బాధగా ఉంది భయ్య. నిజం చెప్పాలంటే వారు ఎక్కడ కనిపించి మనకి బావా బావా లేదంటే అన్న అక్క వదిన ఇలా పేర్లతో పిలిచి ఒక 10 రూపాయలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ వృత్తి అది కాదు, కానీ వాళ్ళ వన్ ఆఫ్ ద సోర్స్ అదే. ఎందుకంటే జాబుల్లోకి తీసుకెళ్లరు, జాబుల్లోకి వెళ్ళినప్పుడు ఎవరొకరు హేళన చేస్తూ ఉంటారు, వాళ్ళని గౌరవించడం కొంచెం తక్కువ ఉంటుంది. అటువంటి తరుణంలో వారికంటూ ఒక అండగా ఉంటా అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం చివరికి వాళ్ళని కూడా మోసం చేసింది. రైతులు మోసం చేసింది, ప్రజలను మోసం చేసింది, ఉద్యోగస్తులను మోసం చేసింది, టీచర్లను మోసం చేసింది, ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు హిజ్రాలను కూడా దారుణంగా మోసం చేసిందంటూ వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. రైతులకు మద్దతు ధర లేక విలవిలా కొట్టుకుంటూ ఉన్నారు. అసలు ప్రజలు సూపర్ 6 అని చెప్పేసి చేసిన మోసాన్ని తట్టుకోలేక కొట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా రోడ్డెక్కి వాళ్ళ కనీసం మమ్మల్ని పట్టించుకోండి అంటూ అడుగుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ మోసం చేసిన టీడీపీ నేతలు సిగ్గుపడాలి సార్. మనలో ఒకరిగా బ్రతకలేక వాళ్ళు ఏదో వాళ్ళ కష్టం పైన బ్రతుకుతూ నిజం చెప్పాలంటే వాళ్ళని కొంతమంది గొప్పగా ఫీల్ అవుతారు, కొంతమంది అసహ్యంగా ఫీల్ అవుతారు, కొంతమంది మనలో ఒకళ్ళేరా ఏదో చిన్న ప్రాబ్లం అని అనుకుంటూ ఉంటారు. కానీ వారికి ఉన్న ఆత్మవిశ్వాసం ఎవరికి ఉండదు. వారు ఎవరి దగ్గర నుంచి అసత్యంగా డబ్బులు తీసుకోరు, కష్టపడతారు, యాచిస్తారు, తీసుకుంటారు, లేదంటే ఏదో విధంగా పనిచేసి సంపాదించుకుంటారు. అటువంటి వారికి అండగా నిలవాల్సినటువంటి ఈ గవర్నమెంట్ వారిని కూడా మోసం చేసింది. అనంతపురంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి 50,000 రూపాయలు వసూలు. సిగ్గుందా సార్? కొద్దిగానే సిగ్గుందా? ఒక్కొక్కరి దగ్గర నుంచి 50,000 రూపాయలు వసూలు చేసి కూడా చివరికి వారికి ఏమి ఇవ్వకుండా మనం ఇలా చేస్తున్నామంటే ఏం సార్ అది? ఎల్లో మీడియా ఛానల్స్ ఏవి కూడా ఈ న్యూస్ని బయటికి తీసుకురావు. కాబట్టి క్లియర్గా అర్థం చేసుకోండి. వారి దగ్గర నుంచి 50,000 రూపాయలు తీసుకొని సిగ్గులేని బ్రతుకులు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. నెలలు గడిచిన ఇంటి పట్టాలు ఇవ్వకపోవడంతో ఇజ్రాయెల్ ఆగ్రహం అంట. ఆగ్రహం కాదు, వాళ్ళు ఏమన్నా శపిస్తే జీవితాలు సర్వనాశనం అయిపోతే గుర్తుపెట్టుకోండి. వారికి ఉన్న వాల్యూ ఏంటి, వాళ్ళేంటి? ఇంత దారుణంగా వాళ్ళని కూడా మోసం చేయాలి మీకు ఎలా అనిపించింది? అనంతపురం 3 టౌన్ PS వద్ద ధర్నా చేసిన ఇజ్రాయెల్. ఒకసారి ఆ ధర్నా చేసిన వీడియోలు చూడండి. నా శిశురాల పేరు చిట్టి. ఇన్నేళ్ళుగా అందరూ మంచుకున్నాం, బాగున్నాం, సంతోషంగా ఉన్నాం, అందరూ సంతోషంగా ఉన్నాం. ఇది పోరంబోక్ స్థలం. పోరంబోక్ స్థలం మీద ఎందరో మంది కన్నేసి ఎందో నీచ నా కొడుకులు దాందోళన చేస్తున్నారు. మేమంతా మర్చనంగా బాగా బతకాలని లక్షణంగా అనుకుంటున్నాం. ఈ పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, నా పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, మా పేరు ఉంది. లక్షణంగా బతకండి, లక్షణంగా బాగున్నాం. ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాది భయపడిస్తున్నారు. అటువంటి భయపడిస్తున్నారు. మీరే అందరూ ప్రతి ఒక్కరు న్యాయం చేయాలి. మీరే న్యాయం చెప్పండి సారు. యాడ్కి న్యాయం, యాడ్కి ధర్మం. ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు మీకే తెలుసాలి సారు. ప్రతి ఒక్క నా కొడుకుతో మేము కూర్చొని బతికే నా కొడుకులము, నా కొడుకులము. ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు కూర్చోలేన్నాం సార్. ఎవరెవరు నా కొడుకులు భయపడితే మేము ఎక్కడ బతకాలి? 1,00,000 2,00,000 చెప్పుకుంటాను.
మా ఇద్దరు మాట్లాడండి అందరికి గృహాలు ఉండాలని చెప్పేసి ఇల్లు స్థలాలు ఉండాలని చెప్పేసి ఎంతో కష్టపడి అన్ని తెచ్చినాం సార్. మా పెద్దవాళ్ళు కూడా రూపాయలు మమ్మల్ని చాలా సారు అది వంకపురం ఒక స్థలము. మేము దాన్ని ఆసరా చేసుకుని దాని మీద స్టే తీసుకొచ్చి మేము ప్రతి ఒక్క బీద సాధకి మేము ప్రతి ఒక్కరికి ఇచ్చాము సార్. మేము ఎంతమంది ఉంటే అంతమందికి మేము సాయం చేస్తాము. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాము, వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ దాని మీద సంబంధించి మీ దగ్గర ఎన్ని సునీత చాలా కెనాల్ కలకర కొట్టాలేసంటే వేసుకుంటే ఉన్నాము. హనుమంత్ అనే 1,00,000 రూపాయలు మాత్రం ఎవరన్నారు? 1,00,000 రూపాయలు ఎవరు? హనుమంత్ చంద్ర హనుమంత కిరణ్ చంద్ర చెప్పినారు. డబ్బులు ఇస్తేనే పనికి పోతేనే 400 కూలి వస్తుంది. వారం పోయి ఇస్తామన్నా కూడా వారం టైం కానీ ఇయ్యరు. వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళకి అమ్మేస్తున్నారు. అట్లా మేము ఎట్లా విని పదగల. ఈ రోజు మమ్మల్ని టార్చర్ చేసిందంటే అమ్మ వాళ్ళ పేరుతోనే ఉందంటే అమ్మ వాళ్ళ దగ్గరికి పోయినా మాకు అమ్మ వాళ్ళు న్యాయం చేస్తున్నారు. 10 రోజులు 5,000 రూపాయలు డబ్బులు ప్రతి ఒక్కరిని సెక్స్ వర్క్ పిలుస్తూ వాళ్ళ ఇళ్ళకి పోతూ 4 గంటలకు ఫోన్ చేసి ఇల్లు కావాలని చెప్పి పేద ప్రజల సొమ్ము ఎవరితో హక్కు, ఎవరితో సొమ్ము వీళ్ళందరి హక్కు. వాడు ఎట్లా చూస్తారు మీరు చెప్పండి. వాడికి మీరు మాకు న్యాయం చేయాలి తండ్రి. ఒక్కొక్కరి దగ్గర 50,000 రాబా. ఒక్కొక్కరి దగ్గర 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నారంట. ఎవరో హనుమంత్ అంట. దోపిడీ ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తిట్టుతూ ఉన్నారు. పాపం ఎంతగా రోధిస్తూ ఉన్నారో చూడండి. ఒకవేళ వాళ్ళ వాదనలో గనక న్యాయం ఉంటే గవర్నమెంట్ చాలా తప్పు చేస్తూ ఉన్నట్టే. వాళ్ళకి డబ్బులు తీసుకుని స్థలాలు ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. డబ్బులు ఇవ్వలేనప్పుడు తీసుకునేటప్పుడే తెలుసు కదా వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా పెద్ద చర్చనీయాంశమైన విషయం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే చివరికి ఇజ్రాయెల్ దగ్గర నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, మీ జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉన్నాయా? అమరావతి పేరు తప్పి మన ఆస్తులని, మన సర్వస్వాన్ని దోచేపోతున్నారా? లేదంటే ఇప్పటి వరకు సింగపూర్ అన్నారు. సింగపూర్ వాళ్ళు ఎందుకు వెనకడుగు వేశారు? అమరావతిలో జరుగుతున్నటువంటి ఏదో విషయం సింగపూర్ వాళ్ళకి క్లియర్ గా తెలిసింది. అంతేకాదు ఇప్పుడు ఇజ్రాయెల్ తో పాటు ఎంత మంది బాధపడుతున్నారో మీ అందరికి తెలుసు. సూపర్ 6 మీకు ఎవరు ఇచ్చారా? కనీసం గ్యాస్ అన్నా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సంవత్సరం 2 నెలలు అవుతుంది, ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఇప్పటి వరకు విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు ఎలా ఉన్నాయో చూడండి. రైతులకి మద్దతు ధర ఎక్కడన్నా ఉందా చెప్పండి. ఎవరో హ్యాపీగా ఉన్నారు ఈ కుటుంబ ప్రభుత్వంలో? వారు తప్పించి 2 లక్షల కోట్లు అప్పు చేసి కూడా 1 పైసా ప్రజలకు ఇవ్వలేకపోతూ ఉన్నారంటే అమ్మఒడి వేసారు. ఒకరికి 8,000, ఒక 9,000, 3,000, 2,000. అసలు అలా పడతాం ఏంటో నాకు ఇప్పటివరకు అర్థం కాలే అసలు. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బల్లాల పైన కూర్చొని, జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసిన స్కూళ్లలో కూర్చొని కూడా అమ్మఒడి అనే పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అనేది చేసింది లోకేష్ అంటూ పిల్లల ముందు పచ్చి అబద్ధాలు ఆడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు? సింగపూర్ అంటే సింగపూర్ వాళ్ళు మేము రాము, మేము చేయమని చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి చాతగాంతనం కనిపిస్తుందా లేదా? అంతేకాదు లోకేష్ గారు ఒక మీడియా ఏర్పాటు చేసినటువంటి కమ్యూనికేషన్ నేను మాట్లాడుతూ ఏం చెప్తాడండి? ఎవరెవరో ఏ స్టేట్ కు ఉన్నారు, మా స్టేట్ కు ఉంది కేవలం చంద్రబాబు నాయుడు గారే మా బ్రాండ్ అని చెప్పాడు. ఏది బ్రాండ్ ఎక్కడికి పోయింది? సింగపూర్ వాళ్ళు తూ అని వస్తున్నారు కదా, బ్రాండ్ ఏది? అంటే ఆఫ్టర్ ఆల్ ఒక అన్నోన్ పర్సన్ కౌన్కేస్గా గొట్టంగాడు మెయిల్ పెడితే చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ ఇస్తే దెబ్బలో కొట్టారంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఎక్కడుంది?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బ్రాండు వేరే వేరే కంపెనీలకి తక్కువ రేటుకి స్థలాలు అది 50 పైసలకి 60 పైసలకి వేల కోట్ల భూములను అప్పగించడంలో ఉంది. అంతేనా? అర్థం చేసుకోండి. ఇజ్రాయెల్ కూడా మోసం చేసిన టీడీపీ గవర్నమెంట్. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.